ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎక్కడైతే మన ప్రాంతంలో గ్రామాలు కావచ్చు వార్డు కావచ్చు కాబట్టి ఎందుకంటే రియాకరణతో పాటుగా మన రాష్ట్ర ఓట్లు ఇస్తేనే ఆ మెజార్టీ కనుక మనకు వస్తే రేపు ఈ నియోజకవర్గానికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సభాధ్యక్షుడు గణపురం అంజన గారు, మన జిల్లా అధ్యక్షుడు జిల్లాడు భరత్ చౌదరి గారిని తీర్మానం సన్మానించవలసిన రాక కొరకు ఎదురు చూస్తూ నా తోటి అందరికీ తెలుసు. మీరు ప్రజలు మీకు సరైనటువంటి నిర్ణయం ఇచ్చి సరైనటువంటి మీకు బుద్ధి చెప్పినట్టు చెప్పేసి మానుకోట నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక సవాల్గా తీసుకోవాల్సి ఉంది. కేటీ రామారావు అభ్యర్థి వాడే అనుకుంటున్నాడు. ఒక హోదారా మన సంపదను కొల్లగొట్టిన ఎవరు? కేసీఆర్ కుటుంబమే కదా. మన పేద పిల్లల జీవితాలతో ఆడుకొని 317 అలాగే 46 జీవో తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఎవడు కదా. ఇన్ని సుగుణాలు ఉండి ఇన్ని బ్రోకర్ దందాలు చేసే కేటీఆర్, ఇన్ని లపలపలు చేసే రామారావు ఇలా సిగ్గు లేకుండా ప్రజల దగ్గరికి ఓట్లాడడానికి వస్తా ఉన్నాడు. వీళ్ళతో అయితే అలాగే కేటీఆర్ తో వీళ్ళతో మొన్ననే అసెంబ్లీ ఎన్నికలనే తల్లి అవతల కిలబడి మైపాత్రం, ఎంపీ ఎన్నికలలో ఇక జనంతో వచ్చిపోయింది. ఈ పట్టణాలను మెప్పించి ఓట్లను గెలుతా అనుకుంటున్నాడు. ఆ డ్రామా రావు, ఈ డ్రామా తెలియదు ఎవరికి. నువ్వు చేయని దండ ఉన్నదా? నువ్వు చేయని సీకటి పనులు ఉన్నాయా? ఏ పాపంలో చూసినా నీళ్ళంతా కలనే ఉంటాయి. మీదికి వెళ్ళి ఏం రావు, రకం రావు. ఆయన ఇంకా మంచిది. నేను పెట్టే పేరు ఎంత మంచిగా డ్రామా రావాలి. ఈ రకం రావు యువరాలు కేటీఆర్ రకం రావు అని పేరుందా? ఎక్కడికి కాదు. ఇగో కేటీ రామారావు, నేను నీ పేరు చెప్తే ఆ పేరు అది కాదని రకరకాల పేర్లు చెప్తున్నావు నీ లలిత కళను చూసి. మంది పెళ్లి అయితే మగనాటి బయట అంతా నేనే చేసినామని చెప్పుకొని తిరిగే రోజు ఈ రామారావు, ఈ పాతాల పోసేటి వీళ్ళంతా సిగ్గునరా. నీ చెల్లె చేతికి పోయిందో చెప్పు ప్రస్తుతం. నీ చెల్లె చేతికి ఏ పని మీద పోయిందా? సకాల పోరాటం చేసిందా? ఉగ్రవాళ్ళతో కొట్టాడిపోయినా, సారాంతంగా చేసిపోయినా కేసులో నీ చెల్లె చేతులుంటే ఖరీన ముత్యం లేకొస్తుందని చెప్తారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఖరీన ముత్యం ఆ కల్వకుంట్ల కవితమ్మ. ఏ కేసీఆర్ అంటాడు తీర్మానం మంచోడు కాదు. పేద పిల్లలకు ఆపరేషన్ చేసి తీర్మానం వందలాది మంది బిడ్డలను ఆదుకున్నాడు. తీర్మానం నువ్వు పేద బిడ్డల బలపాల పైసలు దొంగతనం చేస్తే దొంగలు కలవకున్న తారకరామారావు నువ్వు అని చెప్పేది. నీ నాయన సుగుణాలు తెలుసా నీకు? నీ నాయన సుగుణాలు ఇంటి పక్కన ఒకసారి గంటి ఎత్తుకపోయిన దొంగ కాదా? మీ నాయన పోయి సిద్ధపడక కాడు, సిద్ధపడక కాడ రాయిసేపు మీ నాయన ఎందుకు కట్టేసి అడుగు పోయి చెప్తాడు. ఏమవుతాడా? కేటీ రామారావు రాసి పెట్టుకో. ఈ ప్రజల ఆశీర్వాదంతో, ఈ పట్టభద్రుల ఆశీర్వాదంతో, ఈ మహబూబాద్ గడ్డ పౌరుషంతో, ఈ ప్రజలిచ్చే దీవెనతో నీ తాతలు వందలాది కేసులు పెట్టిన బిడ్డ. నా చిన్న చిన్న పిల్లలు ఏడాది 2 ఏళ్ల లోపల నా పిల్లలు డాడీ డాడీ అని 100 రోజులు ఏడుస్తా ఉంటే నన్ను జైల్లో పెట్టినావు. నా ఆఫీస్ మీద
కేటీ రామారావు, రాసుకో కేటీ రామారావు, నువ్వు ఉంటే జైల్లో ఉంటావు, లేకపోతే అమెరికాలో ఉంటావు. ఇది తీర్మానం వల్ల శపథం అని చెప్తాను. నీవు నీ కుటుంబం జైలుకు పోక తప్పదు, మీరు ఊచలు లెక్క పెట్టక తప్పదు. గెలుతా గెలిచే సీట్ అయితే కాకపోవడానికి ఏమి గీతరా